మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. ప్రమాదం జరగలేదు. ప్రాసెస్ లో ఎలాంటి ల్యాబ్స్ లేదు, డీవియేషన్ లేదు. ఇది వాటి నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం. సో ఇది ప్రాసెస్ లోపాలు ఎక్కడ జరగలేదు. నంబర్ 2, లోపల కార్మికులు కూడా కలిసారు. వాళ్ళు కూడా నేను సమాధానం చెప్పాను. ఏమన్నానంటే ఇతర ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదే టైంలో వచ్చినాయి 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశానికి. రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో కట్టిన ఇల్లు, ఉండవల్లో, ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా నమ్ముతూ టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ప్రాసెస్ లోపం జరగదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్ లో జరిగిపోతుంది. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్ గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ వెళ్తుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రొడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికి, కెమికల్ ప్రాసెస్ లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరూ. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు, సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో ఎక్స్పర్ట్స్ కే తెలియదు ఇది. ఇక్కడ పనిచేసిన కార్మికులకి, పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్ గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్ గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు స్వయంగా వచ్చారు. నేను నిన్న సాయంత్రం వచ్చారు రష్యా నుంచి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంట్ ని ముందలు తీసుకెళ్లాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దానికే మేము అందరూ వచ్చింది. అదే